अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू औज़ुबिल्लाहि मिनश्शैतानिर्रजीम बिस्मिल्लाहिर्रहमानिर्रहीम సూరా 5 అల్ మాయిదా 71 to 100 ఆయాతులు. అల్ మాయిదా అనగా ఆహార పదార్థాలు నిండి ఉన్న పళ్ళెం. ఆయత్ నంబర్ 71. తమకు ఏ ఉపద్రవము సంభవించదని వారు తలపోశారు. ఈ కారణంగా వారు గుడ్డివారుగా చెవిటివారుగా ప్రవర్తించారు. అయితే ఆ తరువాత అల్లాహ్ వారి పశ్చాత్తాపాన్ని అంగీకరించాడు. కానీ ఆ తరువాత కూడా వారిలో చాలామంది అంధులు బధిరులు అయిపోయారు. అల్లాహ్ వారి చేష్టలన్నింటినీ చూస్తూనే ఉన్నాడు. తమకెలాంటి శిక్ష పడదని వారనుకున్నారు. కానీ దైవ సంప్రదాయం ప్రకారం వారిపై ఒక ఆపద వచ్చి పడింది. అదేమిటంటే సత్యాన్ని పరికించే విషయంలో వారు మరింత అంధులైపోయారు. సత్య సందేశం వారి కర్ణపుటాలకు తాకలేదు. అప్పుడు వారు అల్లాహ్ వైపుకు మరలి పశ్చాత్తాపం చెందగా అల్లాహ్ వారి పశ్చాత్తాపాన్ని ఆమోదించాడు. వారికి ఒక అవకాశం ఇచ్చాడు. కానీ ఆ అవకాశాన్ని కూడా వారిలోని చాలామంది సద్వినియోగం చేసుకోలేదు. ఫలితంగా మళ్ళీ వారిపై దైవశిక్ష విరుచుకుపడింది. ఆయత్ నంబర్ 72. అల్లాహ్ అంటే మరియం కుమారుడగు మసీహే అని చెప్పిన వారు నిస్సందేహంగా అవిశ్వాసానికి పాల్పడినట్లే. యథార్థానికి మసీహ్ ఖుద్దుగా వారితో ఇలా పలికాడు: ఓ ఇజ్రాయిలు వంశస్థులారా, నాకు మీకు ప్రభువైన అల్లాహ్ను మాత్రమే పూజించండి. ఎవడు అల్లాహ్కు సహవర్తులుగా ఇతరులను కల్పించాడో అలాంటి వాని కోసం అల్లాహ్ స్వర్గాన్ని నిషేధించాడని తెలుసుకోండి. అతని నివాసం నరకాగ్ని. దుర్మార్గులకు సహాయపడేవాడెవడూ ఉండడు. ఇంతకుముందు 17వ ఆయతులో కూడా ఈ విషయం చెప్పబడింది. గ్రంథవహుల మార్గవిహీనత ప్రస్తావనకు రావటం వల్ల మరోసారి ఈ విషయం పునరావృతమైంది. యేసును దేవుడుగా తలపోస్తున్న క్రైస్తవ వర్గం వారి అతివాదం ఇక్కడ ఖండించబడింది. మరియం కుమారుడగు మసీహ్ యేసుక్రీస్తు పాలు తాగుతున్న పసితనంలోనే మాట్లాడడం మొదలుపెట్టి అన్నిటికన్నా ముందు తాను దేవుని దాసుని అని ప్రకటించాడు. సాధారణంగా 2 ఏళ్ల కన్నా తక్కువ వయసులో ఉన్న పసిపిల్లలు మాట్లాడలేరు. ఆయన యేసుక్రీస్తు ఇలా అన్నారు: నేను అల్లాహ్ దాసుడను, ఆయన ప్రవక్తను, ఆయన నాకు గ్రంథాన్ని కూడా వసగాడు. సూరా మరియం 30. అంటే తాను దేవుని దాసున్నని ఆయన నొక్కి వక్కాణించారు. పెద్దవారైన తర్వాత కూడా ఆయన తన జాతి వారికి ఈ సందేశమే ఇచ్చాడు. ఆయన యేసుక్రీస్తు ఇలా అన్నారు: నిశ్చయంగా అల్లాహ్ నాకు ప్రభువే, మీకు ప్రభువే, కాబట్టి మీరంతా ఆయన దాస్యమే చేయండి. ఇదే రుజుమార్గం. సూరా ఆల్ ఇమ్రాన్ 51. తల్లి ఒడిలో ఉన్నప్పుడు ఆయన చెప్పింది కూడా ఇదే. చూడండి మరియం సూరా 36వ వచనం. ప్రళయ దినానికి ముందు ఆయన దివి నుంచి భూమికి దిగి వచ్చినప్పుడు కూడా ప్రపంచ మానవాళిని దేవుని ఏకత్వం మరియు దైవారాధన వైపుకే పిలుస్తారు కానీ తనను పూజించమని చెప్పరు. ఈ విషయం సహీ హదీసుల ద్వారా రూఢి అవుతుంది. ముస్లిం విద్వాంసులందరి మధ్య ఈ విషయంపై ఏకాభిప్రాయం ఉంది. దైవ ప్రవక్త యేసు ఈసా అలైహిస్సలాం పాలు త్రాగే వయస్సులోనే తాను దేవుని దాసుణ్ణి, దేవుని ప్రవక్తను అని చెప్పటమే కాక పెద్దయిన తర్వాత కూడా ఇదే ప్రకటన చేశారు. దాంతోపాటు షిర్క్ బహుదైవారాధనను ఖండించారు. షిర్కు యొక్క భయంకరమైన పర్యవసానాన్ని కూడా స్పష్టపరిచారు. షిర్కు మూలంగా నరకంలోకి నెట్టివేయబడిన వాడిని బయటకు తీసేవాడెవడు ఉండడని హెచ్చరించారు. ఆయత్ నంబర్ 73. అల్లాహ్ ముగ్గురిలో మూడవ వాడు అని అన్నవారు కూడా ముమ్మాటికి తిరస్కారానికి, కుఫ్రుకు పాల్పడినట్లే. వాస్తవానికి ఒక్కడైన అల్లాహ్ తప్ప మరో ఆరాధ్య దైవం లేనేలేడు. ఒకవేళ వారు గనక తమ ఈ మాటలను మానుకోకపోతే వారిలో తిరస్కార వైఖరిపై ఉండే వారికి బాధాకరమైన శిక్ష తప్పకుండా అంటుకుంటుంది. క్రైస్తవుల్లోని ఇంకొక వర్గం వారి గురించి ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. వారు త్రిత్వంపై విశ్వాసం కలిగి ఉండేవారు. దీనికోసం వారు ఇచ్చిన నిర్వచనంపై స్వయంగా వారిలోనే విభేదాలున్నాయి. మొత్తానికి వీరు అల్లాహ్తో పాటు మరో ఇద్దరికి అంటే ఈసా అలైహిస్సలాంను, ఆయన తల్లి మరియం అలైహిస్సలాంను కూడా దైవాలుగా కొలిచారు. కానీ ఈ మేరకు ఈసా అలైహిస్సలాం ఎన్నడూ చెప్పలేదు. ఆ విషయమే ఖురాన్ ఈ విధంగా వివరించింది: తీర్పు దినాన సర్వలోక ప్రభువగు అల్లాహ్ హజరత్ ఈసా యేసుక్రీస్తుని ఉద్దేశించి ఇలా అడుగుతాడు: మరియం కుమారుడైన ఓ ఈసా, అల్లాహ్ను వదిలి నన్ను, నా తల్లిని దైవాలుగా చేసుకోండి అని నువ్వు జనులతో చెప్పావా? సూరా అల్ మాయిదా 116. ప్రశ్నించే ఆ తీరును బట్టి బోధపడేదేమిటంటే యేసును, ఆయన తల్లిని కూడా క్రైస్తవులు దైవాలుగా తలపోశారు. వారి దృష్టిలో అల్లాహ్ మూడోవాడు. యేసును దేవుడిగా నమ్మిన వారు అవిశ్వాసానికి పాల్పడినట్లే. ముగ్గురిలో మూడవవాడు అల్లాహ్ అనే త్రిత్వం భావనను కలిగి ఉన్నవారు కూడా అవిశ్వాసానికి ఒడిగట్టారు.
ఆయత్ నెంబర్ 74. వారు అల్లాహ్ వైపునకు మరలరా, క్షమాపణ కోసం ఆయన్ని వేడుకోరా. అల్లాహ్ అపారంగా క్షమించేవాడు, అమితంగా కరుణించేవాడు కూడా. ఆయత్ నెంబర్ 75. మరియం కుమారుడైన మసీహ్ ఒక ప్రవక్త తప్ప మరేమీ కాడు. ఆయనకు మునుపు కూడా ఎంతోమంది ప్రవక్తలు గతించారు. ఆయన తల్లి సద్వర్తనురాలు. ఆ తల్లి కొడుకులు ఇరువురు అన్నం తినేవారే. చూడు, మేము వారి ముందు ఏ విధంగా నిదర్శనాలను విశదీకరిస్తున్నామో, అయినా వారు ఎలా తిరిగిపోతున్నారో చూడు. అరబ్బీలో మరియంనుద్దేశించి సిద్దీ ఖతున్ అని అనడం జరిగింది. సిద్దీ ఖతున్ అంటే విశ్వాసురాలు, భక్తురాలన్న అర్థాలు వస్తాయి. ఆమెగారు సైతం ఈసాను దైవ ప్రవక్తగా విశ్వసించడమేగాక ఆయనిచ్చే సందేశాన్ని సత్యమని ధృవీకరించారు. దీన్ని బట్టి అర్థమయ్యేదేమిటంటే ఆమెగారు దైవ ప్రవక్తల కోవకు చెందినవారు కారు. కొంతమంది హజ్రత్ మరియంతో పాటు ఇస్హాక్ అలైహిస్సలాం తల్లి అయిన హజ్రత్ సారాను, హజ్రత్ మూసా అలైహిస్సలాం తల్లిని కూడా దైవ ప్రవక్తలుగా తలపోశారు. వారి ఈ తలంపు సరైంది కాదు. వారు తమ తలంపుకు ఆధారాలు కూడా పేర్కొన్నారు. హజ్రత్ మరియంతోనూ హజ్రత్ సారాతోనూ దైవదూతలు మాట్లాడారని, హజ్రత్ మూసా తల్లిగారి వద్దకు దేవుడు స్వయంగా వహీ పంపాడని, అందువల్ల ఈ ముగ్గురిని దైవ ప్రవక్తలుగా భావించవచ్చన్నది వీరి వాదన. అయితే అత్యధిక మంది విద్వాంసుల దృష్టిలో ఈ వాదన అత్యంత బలహీనమైనది. పైగా ఇది మేము పంపిన ప్రవక్తలంతా పురుషులే, సూరా యూసుఫ్ 109 అన్న దైవవాక్కుకు విరుద్ధంగా ఉంది. అందువల్ల ఈ వాదన పరిగణనలోకి తీసుకోదగ్గది కాదు. ప్రవక్త యేసు గాని మరియం గాని దేవుళ్ళు కారణానికి వారు మానవులు మాత్రమేనని చెప్పటానికి ఇది ప్రబల తార్కాణం. ఎందుకంటే అన్నపానీయాలు మానవ అవసరాలు. దేవుడైన వాడు ఇలాంటి అక్కరలకు అతీతుడై ఉంటాడు. ఆయత్ నంబర్ 76. వారితో ఇలా చెప్పు, ఏమిటి, మీరు అల్లాహ్ను కాదని మీకు నష్టం గాని లాభం గాని చేకూర్చే అధికారం లేని వారిని ఆరాధిస్తున్నారా? అల్లాహ్ మాత్రమే అన్నీ వినేవాడు, సర్వము తెలిసినవాడు. బహుదైవారాధకుల అవివేకాన్ని, అమాయకత్వాన్ని ఇక్కడ ఎత్తి చూపడం జరిగింది. ఎందుకంటే వారు తమకు ఏమాత్రం లాభ నష్టాలు చేకూర్చలేని వస్తువులను, వ్యక్తులను ఆరాధ్య దైవాలుగా చేసుకున్నారు. లాభ నష్టాల సంగతి అలా ఉంచండి. కనీసం తమను మొరపెట్టుకునే వారి మొరలను ఆలకించే, వారి మనోరథాన్ని తెలుసుకునే శక్తి కూడా వాటికి వారికి లేదు. ఈ శక్తి ఒక్క అల్లాహకే సొంతం. అందుకే కష్టాల నుంచి గట్టెక్కించేవాడు, అక్కరలను తీర్చేవాడు అల్లాహ్ మాత్రమే. ఆయత్ నంబర్ 77. ఇలా చెప్పేయి, ఓ గ్రంథవహులారా, మీరు మీ ధర్మంలో అన్యాయంగా హద్దులు మీరకండి. పూర్వం తాము మార్గం నుంచి తప్పడమే కాక ఎంతోమందిని మార్గం నుంచి తప్పించి రుజుమార్గ భ్రష్టులైన వారి మనోవాంఛలను అనుసరించకండి. అంటే సత్యాన్ని నమ్మి నడుచుకునే విషయంలో హద్దు మీరు ప్రవర్తించరాదని భావం. దేన్ని ఏ మేరకు ఆచరించమని అనబడిందో ఆ మేరకే ఆచరించాలి. ధర్మంలో ఏ వస్తువుకు ఏ స్థాయి ఉందో దాన్ని ఆ స్థానంలోనే ఉంచాలి. భక్తి విశ్వాసాలలో అవధులు మీరి దైవ దౌత్యాన్ని, దైవ ప్రవక్తను దైవత్వపు స్థానంలో ప్రతిష్ఠించడం ఎంతమాత్రం తగదు. కానీ గ్రంథవహులైన మీరు క్రైస్తవులు దైవ ప్రవక్త ఈసా యేసు అలైహిస్సలాంను ఏకంగా దైవత్వపు స్థానంలో కూర్చోబెట్టి ధర్మంలో అతిశయిల్లారు, హద్దు మీరు ప్రవర్తించారు. ఈ అతివాదం అన్ని కాలాలు, అన్ని యుగాల్లోనూ షిర్కుకు, అపమార్గానికి ద్వారం తెరిచింది. సాధారణంగా మనిషి తాను నమ్మేవారిని గాఢంగా ప్రేమిస్తాడు. ఈ ప్రేమ ఒక్కోసారి శృతిమించి రాగాన పడుతుంది. తమ మధ్యన ఉన్న ఇమామును, నాయకుణ్ణి, గురువును కూడా పైగంబరుల మాదిరిగా పరమ పునీతులుగా తలపోస్తాడు. అందుకే వారిని విమర్శకు అతీతులుగా భావిస్తాడు. దురదృష్టవశాత్తు ఈ అతివాదం ముస్లిం సమాజంలోనూ జరబడింది. వారు కొంతమంది ఇమాముల పట్ల గల అభిమానంలో అతిశయల్లి వారి అభిప్రాయాలను, తీర్పులను, ఇజ్తిహాద్ను శిరోధార్యంగా తీసుకోవటమే గాక వాటికి దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవచనాల కన్నా ఎక్కువ ప్రాముఖ్యాన్ని ఆపాదించారు. మితిమీరి ప్రవర్తించడంలో ఇది కూడా ఒక భాగమే. అంటే ధర్మావలంబన విషయంలో మీరు మీ పూర్వీకుల అడుగుజాడల్లో నడవకండి. ఒక దైవ ప్రవక్తను సరాసరి దేవునిగా చేసేసి తాము దారి తప్పిందిగాక ఇతరులను సైతం పెడత్రోవ పట్టించేవారు మీకు మార్గదర్శకులు ఎలా అవుతారు? ఆయత్ నంబర్ 78. ఇజ్రాయిల్ సంతతిలోని అవిశ్వాసులు దావూదు నోట, మరియం పుత్రుడైన ఈసా నోట శపించబడ్డారు. ఎందుకంటే వారు అవిధేయతకు పాల్పడేవారు, హద్దు మీరి ప్రవర్తించేవారు. అంటే
జబూరు గ్రంథం హజ్రత్ దావుద్ అలైహిస్సలాంపై, బైబిలు గ్రంథం హజ్రత్ ఈసా అలైహిస్సలాంపై అవతరింపజేయబడినప్పుడు ఈ విధంగా శపించడం జరిగింది. ఇప్పుడు అంతిమ దైవ ప్రవక్త సల్లల్లాహు సల్లంపై అవతరింపజేయబడిన దివ్య ఖురాన్లో కూడా అవిశ్వాసులు ఇదే విధంగా శపించబడ్డారు. శాపం అంటే దైవ కారుణ్యానికి, శ్రేయో సాఫల్యాలకు దూరంగా ఉంచడం అని భావం. ఈ శాపానికి కారణాలు రెండు. ఒకటి, అల్లా విధించిన వాటిని నెరవేర్చకుండా ఉండటం, హరాం నిషిద్ధ విషయాల వెనుకపడటం. రెండు, ధర్మం విషయంలో అతిశయిల్లటం, లేనిపోని వాటిని ధర్మంలో జొప్పించి దాని రూపురేఖలను మార్చివేయటం. ఆయత్ నంబర్ 79. వారు తాము చేసే చెడు పనుల నుండి వండొకరి నిరోధించేవారు కారు. వారు చేస్తూ ఉండినది బహు చెడ్డది. అంతేకాదు వారికి సమాజంలో ప్రబలుతున్న చెడుల పట్ల ఏమాత్రం బాధ ఉండేది కాదు. ఎందుకంటే వారు స్వయంగా చెడుల భూమిలో కూరుకుని ఉండేవారు. చెడుల నుంచి ఆపే పని చేయకపోవటం వారి పాలిట శాపంగా పరిణమించిందని పండితులు వ్యాఖ్యానించారు. చెడు తమ కళ్ళ ముందరే జరుగుతున్నా దాన్ని అడ్డుకోకుండా చూసి చూడనట్లుగా ప్రవర్తించడం చాలా పెద్ద నేరం. ఇది దైవాగ్రహానికి కారణభూతమవుతుంది. హదీసులో కూడా ఈ అపరాధానికి ఒడిగట్టిన వారిని గట్టిగా హెచ్చరించడం జరిగింది. ఒక హదీసులో మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు సల్లం ఇలా ప్రవచించారు: ఇజ్రాయెల్ సంతతి వారిలో ప్రవేశించిన ప్రథమ చెడు ఏమిటంటే, ఒక వ్యక్తి చెడుకు పాల్పడుతుండగా మరో వ్యక్తి చూసి దైవానికి భయపడు, ఈ చెడు పనిని మానేయి అని చెబుతాడు. కానీ ఆ మరునాడే చెడుకు పాల్పడిన ఆ వ్యక్తితో కలిసి కూర్చోవటానికి, అతనితో కలిసి తినడానికి, త్రాగటానికి ఏమాత్రం సిగ్గుపడడు. మరి వాస్తవానికి అతను దాన్ని అసహించుకోవాల్సింది, అతనికి దూరంగా ఉండాల్సింది. ఈమాన్, విశ్వాసం కోరేది కూడా ఇదే. వారి ఈ ద్వంద్వ స్వభావం మూలంగా అల్లాహ్ వారి మధ్య వైమనస్యాన్ని సృష్టించాడు. కడకు వారు దైవాగ్రహానికి పాత్రులయ్యారు. తరువాత ఆయన సల్లల్లాహు సల్లం ఇలా అన్నారు: దైవ సాక్షి, మీరు తప్పకుండా ప్రజల మంచిని గురించి ఆదేశించండి, చెడుల నుంచి వారించండి, దుర్మార్గుని చేయి పట్టుకోండి, లేకపోతే మీకు అదే గతి పడుతుంది. ఈ విద్యుక్త ధర్మాన్ని గనక పరిత్యజిస్తే దైవ శిక్షకు గురి కావాల్సి వస్తుందని, ఆ తర్వాత దైవాన్ని వేడుకొన్న వేడుకోళ్లు స్వీకారయోగ్యం కాజాలవని వేరొక ఉల్లేఖనంలో చెప్పబడింది. ఆయత్ నంబర్ 80. వారిలో చాలామందిని నీవు చూస్తావు, వారు అవిశ్వాసులతో స్నేహ సంబంధాలు పెట్టుకుంటారు. వారు తమ స్వయం కోసం ఏదైతే ముందుకు పంపుకున్నారో అది చాలా చెడ్డది. అందుకే అల్లాహ్ వారి పట్ల అప్రసన్నుడయ్యాడు. వారు కలకాలం శిక్షలో పడి ఉంటారు. ఇది అవిశ్వాసులతో చేసిన స్వార్థపూరిత చెలిమికి లభించిన పర్యవసానం. వారి ఈ వైఖరికి దేవుడు ఆగ్రహించాడు. ఈ ఆగ్రహం వారి నరక శిక్షకు ప్రధాన కారణమైంది. ఆయత్ నంబర్ 81. వారికి అల్లాహ్ పట్ల, ప్రవక్త పట్ల, ప్రవక్తపై అవతరింపజేయబడిన దాని పట్ల విశ్వాసమే గనక ఉంటే వారు అవిశ్వాసులను స్నేహితులుగా చేసుకునేవారే కాదు. కానీ వారిలో చాలామంది దైవ విధేయతకు దూరమైపోయారు. దీని భావం ఏమిటంటే, మనోక్షేత్రంలో విశ్వాస్, ఈమాన్ విత్తనం నాటుకున్నవారు అవిశ్వాసులతో ఎన్నడూ చెలిమి చేయరు. ఆయత్ నంబర్ 82. విశ్వాసుల పట్ల శత్రుత్వంలో అందరికన్నా ఎక్కువగా కరడుగట్టిన వారు యూదులు మరియు ముష్రిక్కులని నీవు తెలుసుకుంటావు. ఇక విశ్వాసులతో స్నేహం విషయానికి వస్తే, మేము సహాయకులం, నసారా లేక క్రైస్తవులు అని చెప్పుకునే వారిని నీవు ఎక్కువ సన్నిహితులుగా చూస్తావు. ఎందుకంటే వారిలో పండితులు, భవబంధాలకు దూరంగా ఉండే మతాచార్యులు ఉన్నారు. ఇంకో విషయం ఏమిటంటే, వారు అహంకారం చూపరు. ఎందుకంటే యూదులలో అసూయ ద్వేషాలు అధికం. వారు నిత్యం సత్యం పట్ల వైముఖ్య ధోరణి ప్రదర్శిస్తారు. అహంకారంతో మత ప్రబోధకులను, విద్వాంసులను అఘోరపరుస్తారు. అందుకే దైవ ప్రవక్తల్ని సైతం ధిక్కరించే, హతమార్చే ప్రవృత్తి వారిలో ప్రబలింది. ఆఖరికి వారు అంతిమ దైవ ప్రవక్త సల్లల్లాహు సల్లం సైతం హత్య చేసేందుకు అనేకసార్లు కుట్ర పన్నారు. ఆయన సల్లల్లాహు సల్లంపై చేతబడి చేశారు. రకరకాలుగా ఆయన సల్లల్లాహు సల్లం లక్ష్యానికి అవరోధం కల్పించే నీచ ప్రయత్నాలు చేశారు. ఈ విషయంలో ముష్రిక్కులు కూడా దాదాపు ఇదే విధంగా వ్యవహరించారు. అరబ్బీలో రుహబాన్ అనబడింది. రుహబాన్ అంటే ఆరాధనాపరులు, ఏకాంత కుహరాల్లో దైవ ధ్యానం చేసుకునే వారిని భావం. కిస్సీసీన్ అంటే పండితులు, ప్రబోధకులని అర్థం. క్రైస్తవుల్లోని ఈ మతాచార్యులలో ధర్మ జ్ఞానంతో పాటు వినయ వినమ్రతలు తొణికిసలాడుతాయి. ఎవరైనా మీ కుడి చెంపపై కొడితే వారికి ఎడమ చెంపను అప్పజెప్పండని వారి గ్రంథాలలో లిఖించబడి ఉంది. అంటే జగడాలకు, తగవులకు దూరంగా ఉండమని భావం. ఈ కారణంగా క్రైస్తవులు ముస్లింల పాలిట యూదుల కన్నా చాలా దగ్గరివారు.
అయితే ఇస్లాం పట్ల శత్రుత్వం విషయంలో క్రైస్తవులు ఇతరుల కన్నా కొంచెం మెతక వైఖరిని అవలంబించినప్పటికీ వైరభావం అనేది క్రైస్తవుల్లో కూడా ఉంది. శిలువ యుద్ధాలతో మొదలైన ఈ వైర వైఖరిని ఇప్పటిదాకా ఏదో విధంగా వారు కొనసాగిస్తూనే ఉన్నారు. ఈ మధ్య కాలంలోనైతే ఇస్లాంకు వ్యతిరేకంగా యూదులు, క్రైస్తవులు ఏకమై సంఘటితంగా తమ కార్యకలాపాలను కొనసాగిస్తున్నారు. అందుకే దివ్య ఖురాన్ ఉభయులతోనూ స్నేహ సంబంధం కుదుర్చుకోరాదని తాకీదు చేసింది. ఆయత్ నంబర్ 83. ప్రవక్తపై అవతరించిన దానిని వారు విన్నప్పుడు సత్యాన్ని గ్రహించిన కారణంగా వారి కళ్ళ నుంచి కన్నీరు ప్రవహించటం నీవు గమనిస్తావు. వారిలా అంటారు, మా ప్రభూ, మేము విశ్వసించాము, కాబట్టి మా పేర్లను కూడా ధృవీకరించే వారితో పాటు వ్రాసుకో. ఆయత్ నంబర్ 84. మేము అల్లాహ్ను, మా వద్దకు వచ్చిన సత్యాన్ని విశ్వసించకుండా ఉండటానికి ఇక మా వద్ద మిగిలిన సాకు ఏముంది? మా ప్రభువు మమ్మల్ని సజ్జనుల సహచర్యంలో చేరుస్తాడన్న ఆశ మాకుంది. అబిసీనియా, ఇథియోపియా దేశంలో నివసించే క్రైస్తవుల నేపథ్యంలో ఈ ఆయతులు అవతరించాయి. అబిసీనియాలో అస్సమా నజాషీ అనే చక్రవర్తి ఉండేవాడు. అది క్రైస్తవ రాజ్యం. కొన్ని ఉల్లేఖనాల ప్రకారం దైవ ప్రవక్త సల్లల్లాహు సల్లం ఆ రోజుల్లో హజ్రత్ అమ్ర్ బిన్ ఉమయ్య జమ్రీ రజియల్లాహు అన్హు ద్వారా నజాషీ చక్రవర్తికి ఒక లేఖను పంపించారు. ఆయన ఆ లేఖ నజాషీకి చదివి వినిపించారు. ఆ ఉత్తరంలోని సంగతిని గ్రహించిన నజాషీ అప్పటికే మక్కా నుంచి తమ దేశానికి వలస వచ్చిన ముస్లింలను జాఫర్ బిన్ అబీ తాలిబ్ రజియల్లాహు అన్హును తన దర్బారుకు పిలిపించాడు. క్రైస్తవ మతాచార్యులను, పండితులను కూడా సమావేశపరిచాడు. ఖురాన్ను పారాయణం చేసి వినిపించమని హజ్రత్ జాఫర్ రజియల్లాహు అన్హును పురమాయించాడు. నజాషీ చక్రవర్తి ఆజ్ఞానుసారం హజ్రత్ జాఫర్ రజియల్లాహు అన్హు మరియం సూరాను చదివి వినిపించారు. ఈ సూరాలో ప్రవక్త యేసు గొప్పదనాన్ని గురించి చెబుతూనే ఆయన ఒక దైవ ప్రవక్త అని, దేవుని దాసుడని స్పష్టంగా చెప్పబడింది. ఈ సత్యాన్ని తెలుసుకుని వారంతా అమితంగా ప్రభావితులయ్యారు. వారి కళ్ళు చెమ్మగిల్లాయి. వారంతా ఈ సత్యాన్ని విశ్వసించారు. మరికొంతమంది పండితుల అభిప్రాయం ప్రకారం స్వయంగా నజాషీ చక్రవర్తియే కొంతమంది క్రైస్తవ పండితులను ముహమ్మద్ సల్లల్లాహు సల్లం వద్దకు పంపాడు. వారి ముందు ముహమ్మద్ సల్లల్లాహు సల్లం ఖురాన్ చదివి వినిపించగానే వారు అప్రయత్నంగా కంటతడి పెట్టారు, ఇస్లాంను స్వీకరించారు. దివ్య ఖురాన్ ఆయతులను విన్నప్పుడు వారు ప్రభావితులైన తీరు ఇందులో అభివర్ణించబడింది. దివ్య ఖురాన్లో మరికొన్ని చోట్ల కూడా ఇటువంటి క్రైస్తవుల ప్రస్తావన వచ్చింది. ఉదాహరణకు ఆలి ఇమ్రాన్ సూరాలో ఇలా అనబడింది, గ్రంథ బహుళలో కూడా కొందరు అల్లాహ్ను విశ్వసిస్తారు, నీ వైపుకు పంపబడిన ఈ గ్రంథాన్ని విశ్వసిస్తారు, స్వయంగా వారి వైపుకు ఇదివరకు పంపబడిన గ్రంథాన్ని కూడా విశ్వసిస్తారు, అల్లాహ్ సమక్షంలో వినమ్రులై ఉంటారు. 199. హదీసు ద్వారా తెలిసే ఇంకొక విషయం ఏమిటంటే నజాషీ చక్రవర్తి చనిపోయాడన్న కబురు దైవ ప్రవక్త సల్లల్లాహు సల్లంకు అందినప్పుడు ఆయన తన సహచరులను పిలిచి, అబిసీనియాలో మీ సోదరుడు చనిపోయాడు, అతని అంత్యక్రియల నమాజు, జనాజా నమాజు చేయండని ఆజ్ఞాపించారు. తరువాత ఆయన ఎడారి మైదానంలో నజాషీ చక్రవర్తి నమాజే జనాజా గాయిబానా చేయించారు. ముహమ్మద్ సల్లల్లాహు సల్లం దైవ దౌత్యంపై విశ్వాస ప్రకటన చేసిన గ్రంథబహులకు రెట్టింపు పుణ్యఫలం లభిస్తుందని వేరొక హదీసు ద్వారా తెలుస్తోంది. ఆయత్ నంబర్ 85. వారు ఈ విధంగా పలికినందుకు గాను అల్లాహ్ వారికి క్రింద కాలువలు ప్రవహించే స్వర్గవనాలను ప్రసాదిస్తాడు. వారందులో కలకాలం ఉంటారు. సజ్జనులకు ఇలాంటి ప్రతిఫలమే లభిస్తుంది. ఆయత్ నంబర్ 86. ఇకపోతే తిరస్కార వైఖరికి పాల్పడి మా ఆయతులను ధిక్కరించేవారు వారే నరకవాసులు. ఆయత్ నంబర్ 87. విశ్వసించిన ఓ ప్రజలారా, అల్లాహ్ మీకోసం ధర్మసమ్మతం హలాల్ చేసిన పవిత్రమైన వస్తువులను మీ అంతట మీరుగా నిషేధించుకోకండి, మితిమీరిపోకండి. నిశ్చయంగా అల్లాహ్ మితిమీరిపోయేవారిని ఇష్టపడడు. హదీసులో వచ్చింది, ఒక వ్యక్తి దైవ ప్రవక్త సల్లల్లాహు సల్లం సన్నిధిలోకి వచ్చి ఇలా విన్నవించుకున్నాడు, దైవ ప్రవక్త, నేను మాంసం తిన్నప్పుడల్లా నా మనోవాంఛలు నాపై ప్రాబల్యం వహిస్తున్నాయి, కాబట్టి నేను నా కోసం మాంసాన్ని నిషేధించుకున్నానని అన్నాడు. అప్పుడు ఈ ఆయత్ అవతరించింది. మరికొంతమంది సహాబీలు వైరాగ్యానికి, దైవభక్తికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడానికి కొన్ని హలాల్ విషయాలకు దూరంగా ఉండసాగారు. ఉదాహరణకు పెళ్లి చేసుకోవటం, రాత్రిపూట నిద్రించటం, పగటిపూట అన్నం తినటం వంటివి మానుకున్నారు. ఈ విషయం దైవ ప్రవక్త సల్లల్లాహు సల్లం తెలియగా అలా చేయవద్దని ఆయన వారించారు.
హజ్రత్ ఉస్మాన్ బిన్ మజ్ఊన్ రజియల్లాహు అన్హు అనే సహాబీ తన భార్యకు దూరంగా ఉండసాగారు. ఆయన భార్య చేసిన ఫిర్యాదును పురస్కరించుకొని దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆయన కూడా మందలించారు. హదీసు గ్రంథాల ఆధారంగా మొత్తానికి ఆయతు ద్వారాను హదీసుల ద్వారాను బోధపడేదేమిటంటే, దేవుడు ధర్మసమ్మతంగా ఖరారు చేసిన ఏ వస్తువునైనా మనుషులు తమంతట తాముగా నిషేధించుకోవటం లేక వాటికి దూరంగా ఉండటం భావ్యం కాదు. ఈ ధర్మాధర్మాలు అన్న పానీయాలకు సంబంధించినవైనా, వస్త్రధారణకు సంబంధించినవైనా, లైంగిక వాంఛలకు సంబంధించినవైనా వాటిని అవలంబించడంలోనే అందం ఉంది. మానవ సభ్యతా సంస్కృతులకు మనుగడకు ఇవి ప్రాణం వంటివి. గమనిక: ఒక్క స్త్రీ విషయంలో తప్ప మిగతా విషయాల్లో ఎవరైనా ఒక వస్తువును తన కోసం హరాం చేసుకున్నంత మాత్రాన అది హరాం అయిపోదు. ఈ సందర్భంగా కొంతమంది పండితుల అభిప్రాయం ఏమిటంటే, అతడు హరాం అని చెప్పినందుకు గాను పరిహారం చెల్లించవలసి ఉంటుంది. కొంతమంది విద్వాంసులు పరిహారం చెల్లించనవసరం లేదని అంటున్నారు. ఇలాంటి వారిలో ఇమాం షౌకానీ కూడా ఉన్నారు. కానీ ఇమాం ఇబ్న్ కసీర్ ఇలా వ్యాఖ్యానించారు: ఈ ఆయతు తర్వాత అల్లాహ్ ప్రమాణానికి పరిహారం నిర్ధారించాడు. దీన్ని బట్టి ధర్మమైన దానిని అధర్మంగా చేసుకోవడం అంటే అది ప్రతినబూనటంతో సమానమే. అది పరిహారాన్ని కోరుతుంది. అయితే ఈ వాక్య ప్రామాణిక హదీసుల ముందు నిలదొక్కుకోజాలదు. కనుక షౌకానీ గారి అభిప్రాయమే సరైనదని తెలుస్తుంది. ఆయత్ నంబర్ 88. అల్లాహ్ మీకు ప్రసాదించిన వాటిలో నుంచి ధర్మ సమ్మతమైన పరిశుద్ధమైన పదార్థాలను భుజించండి. మీరు విశ్వసించి అల్లాహ్కు భయపడండి. ఆయత్ నంబర్ 89. మీరు చేసే అర్థం లేని ప్రమాణాలను గురించి అల్లాహ్ మిమ్మల్ని నిలదీయడు. అయితే మీరు పటిష్టపరిచిన ప్రమాణాలను గురించి ఆయన మిమ్మల్ని తప్పకుండా నిలదీస్తాడు. అటువంటి ప్రమాణ భంగానికి మీరు చెల్లించవలసిన పరిహారం ఏమిటంటే, మీరు మీ ఇంటి వారికి పెట్టే మధ్యరకపు అన్నం 10 మంది పేదలకు తినిపించాలి, లేదా వారికి బట్టలు పెట్టాలి, లేదా ఒక బానిసకో బానిసరాలికో స్వేచ్ఛ నొసగాలి. ఇవేవీ చేయలేని వారు 3 రోజుల పాటు ఉపవాసం పాటించాలి. మీరు ప్రమాణాలు చేసినప్పుడు వాటిని భంగపరిచినందుకు గాని ఇచ్చే ప్రమాణాల పరిహారం ఇది. అందుకే మీరు ప్రమాణాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ విధంగా మీరు కృతజ్ఞతాపూర్వకంగా మసలుకొనేందుకు గాను అల్లాహ్ మీకోసం తన ఆదేశాలను తేటతెల్లం చేస్తున్నాడు. ప్రమాణాన్ని అరబ్బీలో హల్ఫ్ లేక యమీన్ అని పిలుస్తారు. ఈ ప్రమాణం 3 రకాలుగా ఉంటుంది. 1 లగ్వున్, 2 గమూస్, 3 ముఅక్కదతున్. 1 లగ్వున్ అంటే మనిషి అర్థం పర్థం లేకుండా చీటికి మాటికి ఒట్టేసి మరీ చెప్పటం, దీన్ని తన ఊతపదంగా చేసుకోవటం. ఇటువంటి ప్రమాణాల గురించి పట్టింపు ఉండదు. 2 గమూస్ అంటే మనిషి ఎదుటివారిని మోసగించటానికి ఉద్దేశపూర్వకంగా చేసే అబద్ధపు ప్రమాణం. ఇది మహాపరాధం, ఘోరాతి ఘోర పాపం. ఇటువంటి ప్రమాణానికి పరిహారం ఉండదు. 3 ముఅక్కదతున్ అంటే మనిషి తన మాటను దృఢం చేయడానికి ఉద్దేశపూర్వకంగా ప్రమాణం చేయటం. ఇటువంటి భాషను గనక అతను తప్పితే పై ఆయతులో పేర్కొనబడిన పరిహారం కఫారా చెల్లించవలసి ఉంటుంది. ఈ అన్నం ఏ పరిమాణంలో ఉండాలి అన్న విషయమై ప్రామాణిక ఉల్లేఖనం ఏదీ లేదు. అయితే ఇమాం షాఫీ గారు ఒక్కో పేదవానికి 1 ముద్ ఆహారం పెట్టాలని అభిప్రాయపడ్డారు. దీనికోసం ఆయన రంజాన్ మాసంలో ఉపవాస స్థితిలో భార్యతో సంభోగించిన పాపానికి పరిహారంగా పేదలకు అన్నం పెట్టమని చెబుతున్న హదీసును ఆధారంగా తీసుకొని ఈ నిర్ధారణకు వచ్చారు. ఎందుకంటే సదరు వ్యక్తికి దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం 15 సాల ఖర్జూరాలు ఇచ్చి వాటిని 60 మంది పేదవారికి పంచిపెట్టమన్నారు. 1 సా 4 ముద్లకు సమానం. దీని ప్రకారం ప్రమాణ భంగానికి పరిహారం క్రింద 10 మంది నిరుపేదలకు ఒక్కొక్కరికి 1 ముద్దు చొప్పున ఆహారం సమకూరిస్తే సరిపోతుంది. 10 ముద్దులు కలిపితే మొత్తం దాదాపు 6 కిలోలు అవుతాయి. బట్టలు పెట్టే విషయంలోనూ భిన్నాభిప్రాయం ఉంది. సాధారణంగా ఒక మనిషి నమాజ్ చేసుకునేందుకు వీలుగా సరిపోయే 1 జత బట్టలన్న అర్థం వస్తుంది. మరికొంతమంది ఇంతకుముందు అంశంలో పేర్కొనబడిన ఆహార పరిమాణాన్ని, అలాగే ఇందులోని వస్త్ర నిర్ణయాన్ని ప్రాంతీయ ప్రజల పరిస్థితులను బట్టి నిర్ణయించాలని అభిప్రాయపడ్డారు. అంటే వీటిని కాలాన్ని బట్టి, ప్రాంతాన్ని బట్టి, ప్రజల స్థితిగతులను బట్టి నిర్ణయించవచ్చన్నమాట. వివరాలకు ఈ ఆయతుకు వ్యాఖ్యానంగా ఇబ్న్ కసీర్ వెల్లడించిన అభిప్రాయాన్ని అధ్యయనం చేయవచ్చు. పొరపాటున జరిగిన హత్యకు చెల్లించవలసిన దియత్ను పోలుస్తూ ఇక్కడ కూడా ముస్లిం బానిసను లేక బానిసరాలిని మాత్రమే విడుదల చేయాలని
కొంతమంది పండితులు భావిస్తున్నారు. అయితే ఈ ఆయతులో అలాంటి ఆంక్షలేవీ లేవని, స్వేచ్ఛ వసగబడే బానిస ముస్లిం అయినా అవిశ్వాస అయినా పర్వాలేదని ఇమాం షౌకాని అంటున్నారు. పైన పేర్కొనబడిన మూడింటిలో ఏ ఒక్కటి నెరవేర్చగలిగే శక్తి లేని వారు 3 రోజుల పాటు ఉపవాసం పాటిస్తే సరిపోతుంది. ఈ ఉపవాసాలు నిరంతరం మధ్యలో నాగా లేకుండా పాటించాలని కొంతమంది విద్వాంసులు అభిప్రాయపడుతుండగా వీలును బట్టి పాటించినా సరిపోతుందని మరికొంతమంది అంటున్నారు. ఆయత్ నంబర్ 90. ఓ విశ్వసించిన వారలారా, సారాయి, జూదం, బలిపీఠాలు, జోస్యం కోసం వాడే బాణాలు ఇవన్నీ పరమ జుగుప్సాకరమైన విషయాలు, శైతాన్ చేష్టలు. కాబట్టి వాటికి దూరంగా ఉండండి. మీరలా చేస్తే సాఫల్యం పొందవచ్చు. సారాయి గురించి ఇవ్వబడిన 3వ ఆదేశం ఇది. మొదటి 2 ఆదేశాలలో స్పష్టంగా దీని గురించి వారించడం జరగలేదు. కానీ ఇక్కడ దీంతో పాటు జూదం, బహుదైవోపాసన స్థలాలు, పాచికల ద్వారా జోస్యం తెలుసుకోవటం వీటన్నిటినీ పరమ జుగుప్సాకరమైనవిగా పేర్కొని అత్యంత స్పష్టమైన మాటల్లో వాటన్నిటినీ నిషేధించడం జరిగింది. అంతేకాదు వీటి వల్ల కలిగే దుష్పరిణామాన్ని గురించి కూడా ఇక్కడ హెచ్చరించడం గమనార్హం. ఆఖరికి మీరు వీటినికనైనా మానుకుంటారా లేదా అని చెప్పి విశ్వాసులకు పరీక్ష పెట్టడం జరిగింది. నికార్సైన విశ్వాసులంతా ఈ ఆయత అవతరించగానే దేవుని అభిమతాన్ని పసిగట్టి మద్య సేవనాన్ని పరిత్యజించారు. ఓ ప్రభు, మేము వీటిని మానుకున్నామని క్రియాత్మకంగా సమాధానమిచ్చారు. కానీ నేటి ఆధునిక మేధావులు కొందరు దీనిపై తలతిక్క ప్రశ్నలు వేస్తున్నారు. సారాయిని హరాంగా ప్రకటించిన ఆయతు ఖురాన్లో ఎక్కడా లేదే అని అంటున్నారు. సారాయిని ఒక పైశాచిక చేష్టగా అభివర్ణించి దానికి దూరంగా ఉండమని చెప్పటం హరాం కాకపోతే ఏమిటి? ఆధునిక సోకాల్డ్ పండితులు దాన్ని నిషేధాజ్ఞల జాబితాలో చేర్చకపోతే అది వారి కర్మ. దాని ద్వారా వారు చెప్పదలిచిందేమిటి? ఒక నీచమైన పని, శైతాన్ చేష్ట కూడా ధర్మసమ్మతం కాగలదని వారు రుజువు చేయదలుస్తున్నారా? సాఫల్యానికి దోహదపడే వస్తువులు, పతనానికి కారణభూతమయ్యే వస్తువులు రెండునూ ధర్మసమ్మతమైనవేనని వారు చెప్పదలుస్తున్నారా? ఇన్నా లిల్లాహి వ ఇన్న ఇలైహి రాజిఊన్. ఆయత్ నంబర్ 91. సారాయి, జూదాల ద్వారా మీ మధ్య విరోధాన్ని, ద్వేషాన్ని సృజించాలని, అల్లా స్మరణ నుంచి, నమాజు నుంచి మిమ్మల్ని దూరంగా ఉంచాలని శైతాను కోరుకుంటున్నాడు. కనుక ఇకనైనా వాటిని మానుకోండి. సారాయి, జూదం వల్ల పొడసూపే మరిన్ని చెడుగులు ఇక్కడ పేర్కొనబడ్డాయి. ఆ చెడుగులు సామాజికమైనవి, ధార్మికమైనవి కావచ్చు. అందుకే మద్యపానాన్ని అపరాధాల అమ్మగా అభివర్ణించడం జరిగింది. అలాగే జూదం కూడా పరమ దరిద్రమైన వ్యసనం. ఈ వ్యసనానికి దాసోహమన్న వ్యక్తి ఎందుకు పనికిరానివాడుగా మారిపోతాడు. గొప్ప గొప్ప జమీందారులు, శ్రీమంతులే దీని వాతన పడి బిచ్చగాళ్లుగా మారిపోయారు. ఆయత్ నంబర్ 92. అల్లాకు విధేయత చూపండి, ఆయన ప్రవక్తకు విధేయత చూపండి. చెడుల పట్ల కడు జాగ్రత్తగా ఉండండి. ఒకవేళ మీరు గనక విముఖత చూపితే మా ప్రవక్తపై ఉన్న బాధ్యతల్లా స్పష్టంగా విషయాన్ని అందచేయటం వరకేనని తెలుసుకోండి. ఆయత్ నంబర్ 93. విశ్వసించి సత్కార్యాలు చేసేవారు ఇంతకు మునుపు తిన్నదానికి, తాగిన దానికి వారిపై ఎటువంటి పాపం ఉండదు. కాకపోతే వారు ఇక మీదట భయభక్తులతో మెలగాలి. విశ్వసించి మంచి పనులు చేయాలి. మళ్ళీ భయభక్తుల వైఖరిని అవలంబించాలి. విశ్వసించాలి. మళ్ళీ అల్లాహకు భయపడుతూ సద్వర్తనులుగా మసలుకోవాలి. ఇటువంటి సద్వర్తనలనే అల్లాహ్ ప్రేమిస్తాడు. మద్యపానాన్ని నిషేధించిన తర్వాత కొంతమంది ప్రవక్త సహచరులు రజియల్లాహు అన్హు ఆలోచనలో పడిపోయారు. అంతకుముందు చాలామంది భక్తిపరులైన సహచరులు మద్యం సేవించేవారు. మరి చూడబోతే వారంతా విశ్వసించి మంచి పనులు చేసిన వారే. వారిలో చాలామంది దైవ మార్గంలో పోరాడి అమరగతి నొందారు. మరి వారి సంగతి ఏమిటి అన్నది వారి సందేహం. ఈ ఆయతు ద్వారా వారి సందేహ నివృత్తి చేయబడింది. వారంతా ఈమాన్, విశ్వాసం మరియు తక్వా, దైవభక్తి ప్రాతిపదికపైనే మరణించారని, ఎందుకంటే అప్పటికింకా మద్యపాన నిషేధాజ్ఞలు రాలేదని దీని భావం. ఆయత్ నంబర్ 94. విశ్వాసులారా, మీ చేతులకు, మీ ఈటలకు అందుబాటులో ఉన్న కొన్ని వేట జంతువుల ద్వారా అల్లాహ్ మిమ్మల్ని పరీక్షిస్తాడు. తనను చూడకుండానే తనకు భయపడే వారెవరో తెలుసుకోవాలని, దీని తర్వాత కూడా హద్దుమీరి ప్రవర్తించే వారికి వ్యధాభరితమైన శిక్ష ఉంటుంది. దగ్గరలో ఉన్న వేట జంతువులను, చిన్నపాటి జంతువులను సాధారణంగా చేత్తోటే పట్టుకోవడం జరుగుతుంది. దూరంలో ఉన్న వేట జంతువుల కోసం ఈటెలు, బాణాలు ఉపయోగించబడేవి. అందువల్ల ఆనాటి స్థితిగతుల దృష్ట్యా ఈ విధంగా విషయం ప్రస్తావించబడింది.
అయితే ఎహ్రాం స్థితిలో ఏ విధంగా వేటాడినా, ఏ ఆయుధాలతో పరికరాలతో వేటాడినా నిషిద్ధమే అవుతుంది. వేట అరబ్బుల ఉపాధి అన్వేషణలో అంతర్భాగం. అందుకే దేవుడు ఎహ్రాం స్థితిలో వేటాడడాన్ని నిషేధించి వారికి పరీక్ష పెట్టాడు. ముఖ్యంగా దైవ ప్రవక్త సహచరులు హుదైబియా వద్ద బస చేసినప్పుడు ఎన్నో వేట జంతువులు వారికి దాపులో కనిపించేవి. అయితే ఆ రోజుల్లోనే ఈ 4 ఆయతులు అవతరించాయి. వీటిలో సంబంధిత ఆజ్ఞలు ఇవ్వబడ్డాయి. ఆయత్ నంబర్ 95. ఓ విశ్వాసులారా, మీరు ఇహ్రాం స్థితిలో ఉన్నప్పుడు వేట జంతువులను చంపకండి. మీలో ఎవరైనా ఉద్దేశపూర్వకంగా దాన్ని చంపినట్లయితే అతడు తాను చంపిన జంతువుకు సమానమైన జంతువును పరిహారంగా చెల్లించటం అవశ్యం. దానిని మీలోని ఇరువురు న్యాయశీలురు నిర్ణయించాలి. పరిహారంగా ఇవ్వబడే జంతువును కుర్బానీ నిమిత్తం కాబా వద్దకు చేర్చాలి, లేదా ఆ పాపానికి పరిహారంగా కొంతమంది పేదలకు అన్నం పెట్టాలి, లేదా దానికి సమానంగా ఉపవాసం పాటించాలి. తాను పాల్పడిన చేష్టకు ఫలితాన్ని చవిచూసేందుకు ఈ విధంగా నిర్ధారించబడింది. గతంలో జరిగిన దాన్ని అల్లాహ్ మన్నించాడు. ఇక మీదట కూడా ఎవరైనా అలా చేస్తే అల్లాహ్ ప్రతీకారం చేస్తాడు. అల్లాహ్ సర్వాధికుడు, ప్రతీకారం చేసేవాడును. వేటాడే జంతువులంటే కేవలం తినటానికి పనికొచ్చే జంతువులు మాత్రమేనని ఇమాం షాఫయి అభిప్రాయపడ్డారు. అవి తప్ప ఇతరత్రా భూచర జంతువులను ఇహ్రాం స్థితిలో చంపినా పర్వాలేదని చెప్పారు. కానీ అత్యధిక మంది పండితుల దృష్టిలో ఈ విచక్షణకు తావులేదు. తినడానికి ఉపయోగపడే జంతువులైనా, ఇతరత్రా జంతువులైనా వేటిని చంపకూడదు. కానీ హదీసులలో పేర్కొనబడిన 5 రకాల జంతువులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనైనా చంపవచ్చు. అవేమంటే 1 కాకి, 2 డేగ, 3 తేలు, 4 ఎలుక, 5 పిచ్చికుక్క. సహీ ముస్లిం కితాబుల్ హజ్. మరి పాము సంగతేమిటి అని హజరత్ నాఫే గారిని అడగ్గా దాన్ని చంపే విషయంలో భేదాభిప్రాయానికి తావేలేదు అని ఆయన బదులిచ్చారు. ఇమాం మాలిక్, ఇమాం అహ్మద్ తదితరుల పండితులు తోడేలు, క్రూరమృగాలు, చిరుతపులి, పెద్ద పులి, సింహం లాంటి జంతువులను కరిచే కుక్కల కోవలోకి తీసుకున్నారు. అందుచేత ఎహ్రాం స్థితిలో ఈ క్రూర జంతువులను చంపటం ధర్మసమ్మతమేనని భావించారు. ఉద్దేశపూర్వకంగా అన్న పదాన్ని బట్టి కొంతమంది విద్వాంసులు ఏమంటారంటే, పొరపాటు వల్ల కానీ, మరపు వల్ల కానీ చంపిన జంతువుకు గాను పరిహారం, ఫిదియా చెల్లించనవసరం లేదు. కానీ మెజారిటీ ఉలమాలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ పరిహారం చెల్లించాల్సిందేనని అంటున్నారు. ఎందుకంటే ఈ ఆయతులో ఉద్దేశపూర్వకంగా అన్న పదం సాధారణ పరిస్థితుల దృష్ట్యా చెప్పబడిందే కానీ అది నియమం కాదు. ఖురాన్లో ఇటువంటి ఉదాహరణలు చాలా ఉన్నాయి. సమానమైన జంతువు లేక అలాంటి జంతువు అంటే సృష్టిరీత్యా, పరిమాణం రీత్యా దాంతో సరితూగే జంతువు అన్నమాట. హనఫీ విద్వాంసులు తలపోస్తున్నట్లుగా వెలరీత్యా సమానమైన జంతువు కాదు. ఉదాహరణకు జింకను చంపినట్లయితే దానికి సమానమైన మేకను పరిహారంగా ఇవ్వాలి. దుప్పిని చంపినట్లయితే అందుకు ఒక ఆవును పరిహారంగా ఇచ్చుకోవాలి. అయితే ఒకవేళ చంపిన జంతువుకు సమానమైన జంతువు ఏదీ లభ్యం కాని పక్షంలో దాని ఖరీదు కూడా పరిహారంగా ఇవ్వవచ్చు. ఆ పరిహార మొత్తాన్ని మక్కాకు పంపించాలి. ఒకవేళ చంపబడిన జంతువుకు సమానమైన అదే కోవకు చెందిన జంతువు దొరక్కపోతే అట్టి పరిస్థితుల్లో న్యాయసమ్మతంగా ఆ జంతువు వెలను నిర్ధారించి ఆ మొత్తంతో ఆహార పదార్థాలను కొని మక్కా నగరంలోని పేద ప్రజల మధ్య ఒక్కొక్కరికి ఒక్కో ముద్దు చొప్పున పంపిణీ చేయడం జరుగుతుంది. హనఫీ పండితుల ప్రకారం ఒక్కో పేదవాడికి 2 ముద్దుల చొప్పున ఇవ్వాల్సి ఉంటుంది. ఈ పరిహారం జంతువు రూపేణా కానీ, వెల రూపేణా కానీ కాబాకు చేరాలి. ఇక్కడ కాబా అంటే మొత్తం హరం ప్రాంతం. అంటే ఆ పరిహారం మక్కా హరం ప్రాంత పరిధిలో నివసించే నిరుపేదలకు పంచాలి. పరిహారంగా పేదలకు అన్నం తినిపించడం కానీ, లేక అందుకు సమానంగా ఉపవాసాలు పాటించడం కానీ రెండిట్లో ఏదైనా చేయవచ్చు. చంపబడిన జంతువు మూల్యాన్ని బట్టి పేదలకు పెట్టబడే అన్నంలో హెచ్చుతగ్గులు ఉన్నట్లే ఉపవాసాలలో కూడా హెచ్చుతగ్గులుంటాయి. ఉదాహరణకు ఇహ్రాం దీక్షలో ఉన్న వ్యక్తి గనక ఒక జింకను చంపితే దానికి సమానమైన జంతువుగా మేకను పరిగణనలోకి తీసుకొని జిబహ్ కొరకు దానిని కాబాకు తరలించాలి. ఒకవేళ మేక గనక లభ్యం కాకపోతే హజ్రత్ ఇబ్న్ అబ్బాస్ రజియల్లాహు అన్హు అభిప్రాయం ప్రకారం 6 అగత్య పరులకు అన్నం పెట్టాలి, లేదా 3 రోజుల పాటు ఉపవాసం ఉండాలి. ఒకవేళ 12 కొమ్ములు గల పెద్ద జింకనో ఆ స్థాయికి చెందిన మరేదైనా జంతువునో చంపితే దానికి సమానంగా ఆవును పరిహారం ఇవ్వాల్సి ఉంటుంది. మరి ఆ సమయంలో ఆవు గనక లభ్యం కాకపోతే 20 మంది అభాగ్యులకు అన్నం పెట్టాలి, లేదా 20 రోజుల పాటు ఉపవాసం పాటించాలి.
చంపబడిన జంతువు దీనికన్నా పెద్ద తరహాకు చెందినదైతే అప్పుడు పరిహారంగా ఒంటెను సమర్పించుకోవాలి. మరి ఒంటె గనక లభ్యం కాకపోతే 30 మంది పేదలకు అన్నం పెట్టాలి లేదా 30 రోజుల పాటు ఉపవాసం ఉండాలి. ఆయత్ నంబర్ 96. సముద్రపు జంతువులను వేటాడటం, దాని ఆహారం మీ కొరకు ధర్మసమ్మతం గావించబడింది, మీ ప్రయోజనం కోసం, ప్రయాణీకుల కోసం కూడా. అయితే మీరు ఇహ్రాం స్థితిలో ఉన్నంత వరకు భూమిపై వేటాడటం నిషేధించబడింది. అల్లాహ్కు భయపడండి, ఆయన వద్దకే మీరంతా సమీకరించబడతారు. సైద్ అంటే ఇక్కడ భావం సజీవంగా ఉన్న నీటి జంతువులు. తాముహు అంటే చనిపోవటం మూలంగా ఒడ్డుకు వచ్చి పడ్డ లేక నీటి ఉపరితలంపైకి తేలి వచ్చిన చేపలు తదితర జంతువులు. అవి సముద్రంలోనివైనా నదులు చెరువుల్లోనివైనా కావచ్చు. సముద్రంలోని జంతువులు ప్రాణం విడిచినా అవి హలాల్, ధర్మసమ్మతంగానే పరిగణించబడతాయని హదీసుల ద్వారా రూఢి అవుతుంది. వివరాలకు తఫ్సీర్, ఇబ్న్ కసీర్, నైలుల్ అవతార్ గ్రంథాలను చూడగలరు. ఆయత్ నంబర్ 97. గౌరవప్రద గృహమైన కాబాను అల్లాహ్ మానవ మనుగడ సాధనంగా చేశాడు. ఇంకా నిషిద్ధ మాసాన్ని, హదీ పశువును, హరం క్షేత్రంలో కుర్బానీ ఇవ్వబడే జంతువులను, మెడలలో పట్టాలు వేసిన జంతువులను కూడా. ఆకాశాలలో భూమిలో ఉన్న సమస్త వస్తువుల గురించి అల్లాహ్కు తెలుసని ఆయన ప్రతిదీ క్షుణ్ణంగా ఎరిగినవాడన్న సంగతి మీకు తెలియడానికి గాను ఆయన ఇలా చేశాడు. కాబా గృహాన్ని బైతుల్ హరాం, నిషిద్ధ గృహం, పవిత్ర గృహం, గౌరవ మర్యాదల గృహం అని అనడానికి ప్రధాన కారణం దాని పరిధిలోకి వచ్చే ప్రాంతంలో వేటాడటం, చెట్లు నరకటం ఇత్యాదివి నిషేధించబడ్డాయి. ఆఖరికి కన్న తండ్రిని చంపిన దుర్మార్గుడు తారసపడినా ఆ పరిధిలో ప్రతీకారం తీర్చుకునేందుకు అనుమతించబడేది కాదు. అంతేగాక ఈ ప్రాంతం జనుల నివాసానికి, మనుగడకు యోగ్యమైన ప్రాంతంగా ఖరారు చేయబడింది. దీని భావం ఏమిటంటే ఈ పవిత్ర గృహం మూలంగా మక్కావాసుల జీవనం సుఖప్రదమవటమే కాకుండా ఆర్థికంగా అది వారికి బలం చేకూరుస్తుంది. అలాగే పవిత్ర నెలలో కాబా గృహానికి తరలించబడే జంతువులు కూడా మనుగడ సాధనాలే. ఎందుకంటే వీటి ద్వారా కూడా మక్కా వారికి పైన పేర్కొనబడిన ప్రయోజనాలు చేకూరేవి. ఆయత్ నంబర్ 98. తెలుసుకోండి, అల్లాహ్ శిక్షించటంలో కఠినుడు, దాంతోపాటు అల్లాహ్ అపారంగా క్షమించేవాడు, కనికరించేవాడు కూడా. ఆయత్ నంబర్ 99. సందేశాన్ని అందజేయటం వరకే ప్రవక్త బాధ్యత. మీరు వెల్లడించేది, దాచిపెట్టేది అంతా అల్లాహ్కు తెలుసు. ఆయత్ నంబర్ 100. ఓ ప్రవక్త, వారికి చెప్పు, అపవిత్రత యొక్క ఆధిక్యత నీకు ఎంత బాగా తోచినప్పటికీ అపవిత్రము, పవిత్రము ఎన్నటికీ సమానం కాలేవు. కనుక ఓ వివేకవంతులారా, అల్లాహ్కు భయపడుతూ ఉండండి, తద్వారా మీరు సాఫల్యం పొందవచ్చు. అపవిత్రం అంటే అధర్మం లేదా అవిశ్వాసి లేదా అపరాధి లేదా పనికిరానిది కావచ్చు. అలాగే పవిత్రం అంటే ధర్మసమ్మతం లేదా విశ్వాసి లేదా విధేయుడు లేదా మేలైన వస్తువు అన్న అర్థం కావచ్చు. లేక ఈ అర్థాలన్నీ దీని పరిధిలోకి రావచ్చు. అంటే అశుద్ధత ఉన్న వస్తువు ఏదైనా, అది అవిశ్వాసమైన, పాపకార్యమైన, అపసవ్యమైన పనులైనా, నీతిమాలిన మాటలైనా, అది ఎంత హెచ్చుగా ఉన్నప్పటికీ పరిశుద్ధతతో పోటీ పడజాలదు. ఇవి రెండూ ఎట్టి పరిస్థితుల్లోనూ సమానం కాలేవు. ఎందుకంటే అపరిశుభ్రత, అశుద్ధతల మూలంగా ఆ వస్తువులోని శుభం నశించిపోతుంది. కాగా పరిశుద్ధతను సంతరించుకున్న వస్తువు పరిమాణంలో తక్కువగా ఉన్నప్పటికీ దానివల్ల శుభశ్రేయాలు ప్రాప్తిస్తూ ఉంటాయి. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.